హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అన్నపూర్ణమ్మ కిచెన్ వంటలు. ఈరోజు నేను చేసిన వంటలు చూపిస్తానండి. 2 రోజుల నుంచి మూడు రోజులు అవుతుందేమో అండి వంటలు వీడియోలు పెడతలేదు. అంటే ఫంక్షన్లకి అయ్యి వెళ్ళి మలానే కుదరట్లేదండి. అక్కడ చేసేయడం వల్ల భోజనాలు ఆంజనేయం జయంతి అయ్యింది కదా, దాని గురించి ఈరోజు అయితే పెట్టానండి. కొంచెం వండేసి మా వారికి అరజ పెట్టేస్తున్నాను. అందుకే ఇదైతే రైస్ అండి. ఇది రైస్ తర్వాత ఇది బీరకాయ కర్రీ చేస్తానండి. బీరకాయ కర్రీ చేసి ఇవి బీరకాయలు లేతగానే ఉన్నాయి. అవి బీరకాయ కర్రీ చేశాక ఆ తొక్కలతోనేమో పచ్చడి చేశానండి, బీరకాయ పచ్చడి. ఇది టిఫిన్లోకి పనిచేస్తుంది అలాగని. ఇదైతే బీరకాయ కర్రీ అండి. ఇది తర్వాత ఇవి తొక్కలు పచ్చడి చేశాను అన్నాను కదండి, అవి ఇదైతే బీరకాయ పచ్చడి అండి. ఇది బీరకాయ పచ్చడి అయితే దోశల్లోకి, ఇడ్లీకి, టిఫిన్లు అన్నిటిలోకి పనిచేస్తుంది. ఇలాగా భోజనాలకి చేసేటప్పుడు వేసుకుంటారండి. ఇది చేశాను బీరకాయ తొక్కలు. ఇవి తర్వాత పప్పు టమాటా చేశానండి. పప్పు టమాటా చేసి ఇవి వడియాలు, పిండి వడియాలు, చల్ల మిరపకాయలు వేపాను ఈ పప్పు టమాటాలోకి అండి. ఇది చల్ల మిరపకాయలు, పెరుగు. ఈరోజు అయితే మా వంటలు ఇంతేనండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, గంట సింబల్ నొక్కండి. కమలాశ్రీ చేసిన వంటలు ఎలాగున్నాయో మీరే చెప్పండి. ఇది కొన్ని వంటలు చేసేటప్పుడు వీడియోలు తీద్దామన్నా కుదురుతలేదండి. ఈసారి చూడాలి వీడియోలు. చేసిన వంటలు ఇలాగా పెడుతున్నాను. ఇదైతే పెరుగండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇవి అయితే అండి పచ్చడి అండి, గోంగూర పచ్చడి, కరివేపాకు పచ్చడి. అవి కావాల్సినవి వేసుకుంటారని పెట్టానండి. ఈరోజైతే మా ఇంట్లో వంటలు ఇవేనండి. ఇవి రెడీ అండి మా ఇంట్లో వంటలు.